కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2025లో అనుపమ పరమేశ్వరన్, రష్మిక ఎక్కువ సినిమాలు చేసి సత్తా చాటితే 2026 తనదే అంటోంది నయనతార. 2 ఏళ్ల పాటు సిల్వర్ స్క్రీన్ కి దూరమైన లేడీ సూపర్ స్టార్ ఈ ఏడాది బాక్సాఫీస్ లెక్కలు తేల్చేందుకు రెడీ అవుతోంది. నయన్తో పాటు 2026లో బోలెడు సినిమాలతో ఎంటర్టైన్ చేసేందుకు ఇంకొంతమంది భామలు రాబోతున్నారు. వాళ్ళెవరో ఓ లుక్కేద్దామా? 2 years సిల్వర్ స్క్రీన్ కి గ్యాప్ ఇచ్చిన నయనతార నెక్స్ట్ ఇయర్ మాత్రం అస్సలు మిస్ కానంటోంది. భారీ లైనప్ రెడీ చేసుకుంది ఈ బ్యూటీ. మనశంకర వరప్రసాద్ గారుతో కలిసి సంక్రాంతికి సందడి చేయనున్న లేడీ సూపర్ స్టార్ మార్చ్లో టాక్సిక్ తో హాయ్ చెప్పనుంది. సమ్మర్లో మూకుత్తి అమ్మంటూతో పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతోంది నయన్. కేవలం ఈ 3 సినిమాలతోనే సరిపెట్టేయడం లేదు నయన్. ఆమె నుండి మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. మలయాళ హీరో నివిన్ పాలీతో మరోసారి కలిసి నటిస్తున్న డియర్ స్టూడెంట్స్, మలయాళ స్టార్ హీరోస్ మమ్ముట్టి, మోహన్ లాల్, ఫాహద్ ఫాజిల్ లాంటి స్టార్ కాస్ట్ తో యాక్ట్ చేస్తున్న పేట్రియాట్ మూవీతో సందడి చేయనుంది. అలాగే తమిళ్లో కవిన్తో హాయ్, లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ రక్కాయ్ చిత్రాలు కూడా ఈ ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇవే కాదు, తెలుగులో బాలయ్యతో కమిట్ అయిన సినిమా కూడా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 2025లో తమన్నా తలుక్కు మనకపోయినా 2026లో మాత్రం ఫుల్ స్వింగ్ చూపించబోతోంది. సౌత్ కన్నా నార్త్ లో ఎక్కువగా బిజీగా గడుపుతోంది బ్యూటీ. షాహిద్ కపూర్ తో ఓ రోమియో, అజయ్ దేవ్గన్, సంజయ్ దత్ కాంబోలో వస్తున్న రేంజర్, రాగిని, MMS3, రోహిత్ శెట్టి అన్టైటిల్డ్ ఫిల్మ్ తో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా న్యూ మూవీ వివాన్, లెజెండరీ ఫిల్మ్ మేకర్ వి శాంతారాం బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీకి కమిట్ అయింది తమన్నా. ఇవన్నీ కూడా ఈ ఏడాదే థియేటర్స్ లోకి రాబోతున్నాయి. నయనతార, తమన్నా లాంటి సీనియర్ బ్యూటీసే కాదు, యంగ్ అండ్ డైనమిక్ హీరోయిన్స్ కూడా 2026లో తమ గ్లామర్ తో యూత్ గుండెల్ని గాయబ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ ముద్దుగుమ్మలెవరో చూద్దామా? డ్రాగన్ సక్సెస్ తర్వాత కయాద్ లోహర్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాకు ముందు ఆఫర్లు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్. కానీ ఇప్పుడు కాల్ షీట్స్ 4-5 ఏళ్లు ఖాళీ లేనంత బిజీగా మారిపోయింది. 2026లో టాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వబోతోంది. నాని ప్యారడైజ్లో హీరోయిన్గా కన్ఫర్మ్ అయితే ఫస్ట్ వచ్చేది ఈ సినిమానే, లేదంటే ఏప్రిల్లో ఫంకీతో రాబోతోంది. ఇక తమిళంలో అథర్వ హీరోగా ఇదయ మురళి, జీవి ప్రకాష్తో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ఇమ్మోర్టల్, మలయాళంలో దుల్కర్ సరసన ఐయామ్ గేమ్, నివిన్ పౌలి, టొవినో థామస్ నటిస్తున్న పల్లి చట్టంబి, తారం చిత్రాలతో సందడి చేయనుంది. సంయుక్త చేతిలో బోలెడు సినిమాలున్నా ఈ ఏడాది ఒక్క సినిమాతో సరిపెట్టేసింది. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం సంక్రాంతి నుండే సందడి మొదలుపెట్టనుంది. శర్వానంతో కలిసి నారీ నారీ నడుమ మురారి అంటోంది. ఆ వెంటనే ఫిబ్రవరిలో నిఖిల్ సిద్ధార్థ్తో కలిసి స్వయంభులో కనిపించనుంది. ఇవే కాదు, ఇంకా పూరి విజయ్ సేతుపతి ప్రాజెక్ట్, లోకేష్ కనగరాజ్ నిర్మాతగా వస్తున్న బెంచ్ హిందీ ఫిలిం మహారాగ్ని కూడా 2026లోనే రిలీజ్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ప్రేమలుతో ఓవర్ నైట్ పాపులర్ అయి డ్యూడ్తో ఆడియన్స్ కి మరింత చేరువైన మమితా బైజు ఏడాది స్టార్ హీరోలతో కలిసొస్తోంది. దళపతి విజయ్ జననాయకంతో సంక్రాంతికి వస్తున్న ఈ కేరళ కుట్టి సమ్మర్లో సూర్యతో కలిసి సరికొత్త కాన్సెప్ట్ చిత్రంతో రాబోతోంది. ధనుష్తో ఒక సినిమా, విష్ణు విశాల్తో ఇరండు వానం చిత్రాలు కూడా 2026లోనే రిలీజ్ కాబోతున్నాయి. వీళ్ళందరూ కేవలం సౌత్ సినిమాలకే పరిమితమైతే బాలీవుడ్ బ్యూటీ వామిక గబ్బి ఏకంగా 5 ఇండస్ట్రీలను చుట్టేబోతోంది. గూఢచారి 2తో టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తున్న వామిక తమిళంలో లోకేష్ కనగరాజ్ హీరోగా తెరకెక్కుతున్న డీసీతో పాటు జయం రవి, జీని, హిందీలో 4 ప్రాజెక్ట్స్, పంజాబీలో మరో ఫిల్మ్ చేస్తోంది. ఈ హీరోయిన్స్ చేస్తోన్న సినిమాల లిస్టు చూస్తూ ఉంటే 2026 మొత్తం సిల్వర్ స్క్రీన్ను ఆక్యుపై చేసేసి తమ అందచందాలతో పెర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంక్రాంతి బాక్సాఫీస్ పోటీ రంజుగా మారనుంది. టాలీవుడ్ స్టార్ హీరోస్ మధ్య బిగ్ ఫైటే కాదు, కలర్ఫుల్ భామల మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంటోంది. 2026 పొంగల్ మాదంటే మాదేనని బరిలో దిగుతున్న హీరోయిన్స్ ఎవరు చూద్దామా? టాలీవుడ్ నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ లిమిటెడ్ నుండి అన్లిమిటెడ్ కి చేరుకుంది. ఆల్మోస్ట్ పొంగల్ సీజన్ ఫుల్ ప్యాక్డ్. ప్రభాస్ టు శర్వానంద్ వరకు బరిలోకి దిగే హీరోలంతా జస్ట్ డేస్ గ్యాప్ తోనే పోటీ పడుతున్నారు. హీరోల మధ్య ఈ లెవెల్లో కాంపిటీషన్ ఉంటే మరి హీరోయిన్స్ మధ్య ఉండదా? ఆ లిస్టు చాంతాడంతుంది. ఫస్ట్ పండగకు కళ తీసుకురాబోతున్నారు గ్లామరస్ గర్ల్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్. జనవరి 9న రిలీజ్ అయ్యే రాజాసాబ్తో ఆడియన్స్ కి మస్తు ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ ముగ్గురి కెరియర్స్ కు ది మోస్ట్ ఇంపార్టెంట్ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ పట్టేసిన అనిల్ రావిపూడి ఈసారి పండగకు బిగ్ బాస్ చిరంజీవిని, విక్టరీ వెంకటేష్ ని కలిపి తెస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక చిరుకు జోడీగా నయనతారను సెట్ చేశాడు. ప్రమోషన్లే చేయని నయన్ కూడా అనిల్ ఏ మాయ మాటలు చెప్పాడో
ఫస్ట్ నుండి ప్రమోషన్ స్టార్ట్ చేసింది. ఇక రిలీజ్ ఈవెంట్లో సందడి చేసి సినిమాపై అటెన్షన్ పెంచేస్తుందేమో చూడాలి. అలాగే క్యాథరిన్ తెరీసా కూడా మూవీకి ఎక్స్ట్రా అట్రాక్షన్ కాబోతోంది. రొటీన్ మాస్ చిత్రాలతో ఫ్లాప్స్ చవిచూస్తున్న రవితేజ ఈసారి రూటు మార్చి వచ్చే సంక్రాంతికి ఫక్ టు ఫ్యామిలీ కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. రవితేజ హైపర్ కి గ్లామరస్ బ్యూటీలు డింపుల్ హయాతి అండ్ ఆషికా రంగనాథ్ మరింత కలర్ అద్దబోతున్నారు. డస్కీ బ్యూటీ డింపుల్ ఫ్యామిలీ లుక్స్ లో కనిపించిన ఆషికా గ్లామర్ షోతో ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేసేందుకు రెడీ అవుతోంది. పొంగల్ రేస్ లో టాలీవుడ్ హీరోయిన్స్ మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొందనుకుంటే పొరుగు నుండి మేమున్నామని వచ్చేస్తూ ఉన్నారు మరో 2-3 భామలు. మన వాళ్ళకే ప్లేస్ లేదనుకుంటే స్పేస్ క్రియేట్ చేసుకొని దూసుకొస్తుంది ఎవరు? హ్యావ్ ఎ లుక్. మీనాక్షి చౌదరికి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. ఈ పండగకు వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టేస్తోంది. లాస్ట్ 2 పొంగల్స్ నుండి బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది మేడం. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారంతో పాటు ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. నెక్స్ట్ ఇయర్ పండగకి నవీన్ పోల్ సిట్టి అనగనగా ఒక రాజుకు రాణిలా మారబోతోంది. ఈ సంక్రాంతితో హ్యాట్రిక్ హిట్ కొడుతుందేమో, లెట్స్ వెయిట్. నారీ నారీ నడుము మురారి అంటూ వచ్చేస్తున్న శర్వానంద్ కూడా సంక్రాంతికే వచ్చేస్తున్నాడు. ఇందులో 2 భామలతో డ్యూయెట్ పాడబోతున్నాడు. సంయుక్త మీనన్, సాక్షి వైద్య లాంటి యంగ్ బ్యూటీస్ పొంగల్ బరిలోకి దిగుతున్నారు. టాలీవుడ్ లో ఇంతమంది క్యూటీల మధ్య టఫ్ కాంపిటీషన్ ఉందనుకుంటే పొరుగు ఇండస్ట్రీ నుంచి 2-3 భామలు సంక్రాంతి రేసులోకి దూసుకొస్తున్నారు. సంక్రాంతికి టాలీవుడ్ కలర్ఫుల్ భామల మధ్య గట్టి పోటీ నెలకొంటే డబ్బింగ్ చిత్రాలతో కాంపిటీటర్లుగా మారుతున్నారు పూజా హెగ్డే, మమితా బైజు అండ్ శ్రీలీల. జననాయకంతో పూజ, మమిత టాలీవుడ్ ని పలకరించే ఛాన్స్ లేకపోలేదు. అలాగే పరాశక్తి పొంగల్కి తెలుగులోనే రిలీజ్ అవుతున్నట్లు ఇప్పటికే అనౌన్స్మెంట్ చేశారు. జనవరి 10 వస్తున్న పూజాకు, శ్రీలీలకు అటు తమిళ్లోనూ ఇటు తెలుగులోనూ టగ్ ఆఫ్ వార్ జరగబోతున్నట్లే. దురంధర్ మాస్ కలెక్షన్స్ చూసి బాలీవుడ్ సీనియర్స్ భయపడ్డారా? దురంధర్ 2కి సైడ్ ఇస్తున్నారా? సీక్వెల్ రిలీజ్ అయ్యాక 10-15 రోజులు గ్యాప్ ఉన్నా కూడా తమ మూవీస్ తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నారా? రిలీజ్ అయి దాదాపు నెల రోజులు కావస్తున్నా దురంధర్ మానియా బాలీవుడ్ లో కంటిన్యూ అవుతుంది. 4వ వారంలో భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తూ ట్రేడ్స్ ను విస్మయానికి గురిచేస్తున్న ఈ మూవీ సీక్వెల్ మార్చిలో రిలీజ్ కాబోతుంది. అయితే దురంధర్ స్ట్రాంగ్ చూసిన బీటౌన్ సీనియర్ హీరోలు ఆ సీక్వెల్ తో రిస్క్ చేసేందుకు రెడీగా లేరట. ఈద్ కు ధమాల్ 4 తో వద్దామనుకున్న అజయ్ దేవగన్ ఆ డేట్ నుండి దుకాణం సర్దేసుకున్నాడని టాక్. అజయ్ దేవగన్ మాత్రమే కాదు, అక్షయ్ కుమార్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నాడట. ఏప్రిల్ 2న హర్రర్ కామెడీ భూత్ బంగ్లాతో వద్దామనుకున్నాడు కిలాడి హీరో. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్తో తన కొలాబరేషన్ పై నమ్ముకున్న దురంధర్ మాస్ హిస్టీరియా 4 వారాలకు పైగా పాకడాన్ని చూసిన హీరో దురంధర్ 2 సీక్వెల్ కు లైన్ క్లియర్ చేయాలి అనుకుంటున్నాడట. అలాగే ఏప్రిల్ 3న వస్తున్న ఇమ్రాన్ హష్మీ ఆవారపన్ 2 కూడా సైడ్ అయ్యేట్లుగానే హింట్స్ ఇస్తుందని బీటౌన్ ట్రేడ్స్ అంటున్నాయి. గత ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ అయిన దురంధర్ ఇప్పటి వరకు 1100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టుకుని సీక్వెల్ పై అంచనాలు పెంచుంది. కానీ మన కాంపిటీషన్ లేకపోయినప్పటికీ మార్చి 19న రిలీజ్ అయ్యే దురంధర్ 2తో క్లాష్ కు సిద్ధమవుతుంది. శాండిల్వుడ్ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. ఇక వారం రోజుల గ్యాప్ లోనే టాలీవుడ్ ఫిలిం పారడైజ్ పెద్ద వచ్చేస్తున్నాయి. మరి ఈ పోటీని తట్టుకుని రణవీర్ ఆదిత్యధర్ ఫిలిం ఏ మేరకు వసూళ్లను రాబట్టుకుంటుందో చూడాలి. 4 ఏళ్ల నుండి సక్సెస్ ఎలా ఉంటుందో మర్చిపోయింది పూజా హెగ్డే. టాలీవుడ్ విడిచి కోలీవుడ్ కు వెళ్లినా బాలీవుడ్ లో తలుక్కుమన్నా నో యూజ్. ఇక బుట్ట బొమ్మని మరోసారి ఆదుకోవాల్సింది ఆ హీరోయినా? లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీకి జస్ట్ గెస్ట్ గా మారుతుందా? కెరియర్ కంటిన్యూ చేస్తుందా? హ్యావ్ ఎ లుక్. అలవైకుంఠపురంతో బుట్ట బొమ్మను సర్నేమ్ గా మార్చేసుకున్న పూజా హెగ్డే ఆ పేరున్న క్రేజ్ నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయింది. ఆ సినిమా తర్వాత తెలుగులో ఒక్కడంటే ఒక్క హిట్ లేదు. గుంటూరు కారం మిస్ చేసుకుని ఉండకపోతే హిట్ చూసేదే. కానీ సక్సెస్ క్రెడిట్ శ్రీలీల ఖాతాలోకి చేరిపోయింది. టాలీవుడ్ లో కలిసి రావడం లేదని బీటౌన్లోకి ఎంట్రీ ఇస్తే అక్కడ కూడా డిజాస్టర్స్ హాయ్ చెప్పడంతో కోలీవుడ్ పై ఫోకస్ చేసింది పూజ. దళపతి విజయ్ బీస్ట్ తర్వాత తమిళంలో ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు పూజ. గత ఏడాది రెట్రోలో డీ గ్లామర్ చేసిన కూలీలో మోనికా బెలూచి అంటూ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన నో యూస్. మళ్లీ విజయ్ సక్సెస్ ఇస్తాడని గట్టిగా నమ్ముతుంది. జననాయకంతో పాత లెక్కలన్నీ సరిచేయాలనుకుంటుంది. విజయ్ చివరి సినిమా కావడంతో తన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాయనే నమ్మకంతో ఉంది బుట్టబొమ్మ. తమిళంలో కాంచనా 4తో పాటు హిందీలో హై జవానీతో ఇష్క్ హోనా హై చేస్తుంది పూజ. తెలుగులో గుంటూరు కారం నుండి క్విట్ అయిన తర్వాత మళ్లీ మరో మూవీకి సైన్ చేయని పూజా హెగ్డే లాస్ట్ ఇయర్ దుల్కర్ 41లోకి సడన్ ఎంట్రీ తీసుకుంది. అలవైకుంఠపురం తర్వాత తెలుగులో హిట్ చూడని భామ DQ41తో కంబ్యాక్ అవుతుందా? లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీలో మళ్లీ బిజీగా మారుతుందా లేదా గెస్ట్ గా మారుతుందా? లెట్స్ సీ.